ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. చిన్నతనంలోనే అమ్మ ప్రేమ దూరమైతే ఆ అక్కే తమ్ముణ్ణి ఒక అమ్మలా పెంచుకుంది. అన్ని వేళల్లో కూడా అమ్మయి, అక్కయి, నాన్నయి బాధ్యత తీసుకొని ప్రేమ చూపిస్తూ నిజంగా అన్నీ తానయ్య తమ్ముణ్ణి పెంచుకుంది. ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా రాఖీ కడుతూ వస్తుంది. కానీ ఏదో ఒక సంవత్సరం తమ్ముడికి రాఖీ పాడె మీద కడతానని చెప్పేసి ఆ అక్క అనుకొని ఉండదు. చివరిసారిగా రాఖీ కడుతూ ఒక అక్క పాడెపై ఉన్న తమ్ముడికి రాఖీ కడుతూ వీడుకోలు పలుకుతున్న ఒక దృశ్యం అయితే ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తుందని చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లాలోని కిష్టాపురంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇది చాలా బాధాకరం అని చెప్పాలి. మరో 2 రోజుల్లో రాఖీ పండుగ ఉందనగా ఆ అక్క ఎంతో సంతోషించి ఉంటుంది. ప్రతి అక్క అయినా చెల్లైనా కూడా రాఖీ పండుగ అనగానే నా తమ్ముడుకు రాఖీ కట్టాలి అని చెప్పేసి కొంతమంది ఏవేవో ప్రేమతోని ముందు రాఖీ తయారు చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా కొని తెచ్చుకోవడం కావచ్చు, ఎన్నో ఊహించుకొని ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆ అక్కకి నిజంగా బాధే మిగిలింది. ఈసారి రాఖీ పండగకి 2 రోజుల్లో రాఖీ పండుగ ఉందనగా తమ్ముడు ఒక్కసారిగా శాశ్వతంగా దూరం అయిపోతాడు అని చెప్పేసి ఆ అక్క ఊహించి ఉండదు. నిజంగా పాడె మీద ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ తమ్ముడికి కడసారిగా ఇదే నా లాస్ట్ రాఖీ పండగ, ఇంకెప్పుడు నేను నీకు రాఖీ కట్టలేను అనే బాధతోనే పాడె మీద రాఖీ కడుతున్న దృశ్యాలు చూస్తేనైతే నిజంగా ఆ దృశ్యాలు చూస్తే నిజంగా ఎవ్వరు కూడా కంటతడి పెట్టకుండా ఉండలేరేమో. రాఖీ అనేది నిజంగా ఒక అక్క తమ్ముడికి కావచ్చు, అన్న చెల్లికి కావచ్చు, ఒక రక్షణ పరంగా ఎవరైతే మనల్ని రక్షిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ రాఖీ పండగ అనేది చాలా అంటే చాలా ప్రత్యేకం అని చెప్పాలి. దానికోసం ఒక సంవత్సరం అంతా కూడా రాఖీ కట్టడానికి, ఒక తమ్ముడికి రాఖీ కట్టడానికి అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూసిన అక్కడ జ్యోతి అనే ఆమెకి మాత్రం నిజంగా ఈసారి బాధే మిగిలింది. జీవితాంతం ఒక బాధే మిగిలిందని తెలుస్తోంది. ఇంకా జీవితంలో నేను ఎవరికి రాఖీ కట్టాలి తమ్ముడు, ఇదే ఆఖరిసారిని కడుతున్నాను అని చెప్పేసి ఆ అక్క రోధిస్తూ పాడెపై ఉన్న తమ్ముడికి రాఖీ కడుతున్న ఘటన చూసి అందరూ కూడా అక్కడున్న గ్రామస్తులే కాదు, ఈ హృదయ విదారక ఘటన చూస్తున్న వారంతా కూడా నిజంగా కన్నీరు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నారని చెప్పుకోవాలి. చనిపోయిన అప్పిరెడ్డి జెసిబి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఒక్కసారిగా మృతి చెందడం జరిగింది. ఆ వార్త తెలుసుకున్న అక్క జ్యోతి ఒక్కసారిగా అసలు గుండెలు బాదుకుంటూ కూడా ఒక్కసారిగా తిరిగి వచ్చింది. చూసి అక్కడ పాడ మీద ఉన్న తమ్ముడిని చూసి రాఖీ కట్టడానికి వస్తాను అనుకున్నాను, కానీ ఇలా నిన్ను చూడ్డానికి వస్తాను అనుకోలేదు తమ్ముడు అని చెప్పేసి కూడా ఆ అక్క ఎంతగా రోధిస్తుందో తమ్ముడిని పట్టుకొని చూస్తున్నాం మనం. అసలు అందులో ఎంత బాధ ఉండుంటుంది. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా అనుకోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి ఆ తమ్ముడే ఆ అక్కకి ప్రపంచం. ఎందుకంటే చిన్నప్పుడే అప్పిరెడ్డి చిన్నప్పుడు చనిపోయిన అప్పిరెడ్డి పుట్టిన కొన్ని రోజులకే వాళ్ళ అమ్మ కాలం చేశారు. వాళ్ళ నాన్నే వాళ్ళిద్దరికీ అమ్మ నాన్న అన్నీ తానే పెంచడం జరిగింది. సో ఇలాంటి ఒక నేపథ్యంలో ఆ అక్కే తనే అక్కయి, తనే అమ్మాయి, అన్ని రకాలుగా తనే చూసుకుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత బాండింగ్ ఉంటుంది, ఎలాంటి బాండింగ్ ఉంటుంది. మామూలుగా అక్క తమ్ముడు అంటేనే చాలా అంటే చాలా అనుబంధం ఉంటుంది, మనందరికీ తెలిసిందే. కానీ అమ్మ కూడా లేదు, అమ్మ ప్లేస్లో కూడా అక్కే ఉంది అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉంటుంటుంది. ఆ ఒక్క రాఖీ కోసం, పెళ్ళైన ఆడపిల్లకి ముఖ్యంగా ఆ ఒక్క రాఖీ పండుగ కోసం నిజంగా సంవత్సరం అంతా కూడా కళ్ళల్లో 1000 ఒత్తులు వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు రాఖీ పండుగ వస్తుందా, ఎప్పుడు నేను వెళ్ళి నా తమ్ముడికి రాఖీ కడతానా, ఆ రోజు ఎంత ఆనందంగా నేను ఆ తమ్ముడితోని గడుపుతానా, నాకు జీవితాంతం రక్షణగా ఉండే నా తమ్ముడికి ఒక కృతజ్ఞతగా నేను రాఖీ కడతా, ఒక రక్షణ కవచంలో నేను రాఖీ కడతాను అని చెప్పేసి సంవత్సరం అంతా కూడా అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ నిజంగా ఇలాంటి ఈ సిచ్యువేషన్లో, ఇలాంటి ఒక సందర్భంలో రాఖీ కడతానని చెప్పేసి కూడా అక్క ఎప్పుడు అనుకొని ఉండదు. అక్కడ మనం చూస్తున్నాం, జ్యోతి ఒక్కతే కాదు, అప్పిరెడ్డికి ఒక 20 మంది వరకు కూడా చెల్లెళ్ళు అక్కలు అయ్యే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రాఖీ కడుతున్న దృశ్యాలు చూస్తూ ఉంటే మనము నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది. అదంతా చూస్తుంటే
నిజంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడున్న గ్రామస్తులంతా కూడా ఇది కదా అసలు అక్క తమ్ముళ్ళ అనుబంధానికైనా లేకపోతే అన్న చెల్లెల అనుబంధానికైనా కూడా ఇది కదా అసలైన అర్థం, జీవితాంతం తోడుగా ఉండే ఒక బంధానికి ఇచ్చే విలువ ఇదే కదా అని చెప్పేసి, అంటే వాళ్ళంటే ఆ చనిపోయిన అప్పిరెడ్డికి ఇచ్చే గౌరవం నిజంగా ఆత్మకి శాంతి చేకూరేలా చేస్తుంది ఈ దృశ్యం చూసాక అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక పక్క కన్నీటి పర్యంతం అవుతూనే అక్కడ ఆ సిచ్యువేషన్ చూసి కూడా నిజంగా మాకు కూడా ఇలా అక్క తమ్ముడు ఉన్నారు కానీ ఇలాంటి ఒక సీన్ చూస్తాం అనుకోలేదు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళంతా బంధువులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా నిజంగా కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యం మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా ఇలాంటి ఒక హృదయ విదారక ఘటన చూస్తే అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏ రాఖీ కట్టే అక్కకి కావచ్చు, చెల్లికి కూడా రావద్దు అని చెప్పేసి కూడా మనం అందరం కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.